అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, కళ్ళలో ఉన్నదేదో కన్నులకి తెలుసు. ఈ పాటలు వినగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది ఆ పుత్తడి బొమ్మ జయప్రద. మరి భూమి కోసం చిత్రం మొదలుకొని తన 41 ఏళ్ల కెరియర్ ప్రస్థానాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారో మరి జయప్రద గారి మాటలోనే విందామా? మరి జయప్రద గారితో చిట్చాట్. నమస్తే జయప్రద గారు. హలో. ఒక రాజమండ్రి అమ్మాయి దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించింది, ఇప్పటికీ అలరిస్తోంది అంటే ఎలా అనిపిస్తుందండి మీకు? ఐ ఫీల్ సంథింగ్ రియల్లీ నైస్. అంటే అది చెప్పినప్పుడు ఐ ఫీల్ సంథింగ్ గ్రేట్. అంటే తెలుగు బిడ్డగా నేను తెలుగు అమ్మాయిగా జన్మించడమే నా అదృష్టం. నా ఫీలింగ్. తెలుగు ప్రజలు నేను ఎక్కడున్నా కూడా నన్ను ఎప్పుడు వాళ్ళు వదలలే. నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళే వరకు కూడా నన్ను వెళ్ళినా కూడా నాకు వారి బ్లెస్సింగ్స్ స్టిల్ ఇట్ వాజ్ దేర్. సో అంటే ఒక రాజమండ్రిలో పుట్టిన తర్వాత తల్లి గోదావరి గలగల్లో ఆ జోలపాటల్లో నుంచి పెరిగిన నేను నిజంగా అనుకోని ఎన్నో తెలియని మలుపులు నా జీవితంలో వచ్చాయి. కానీ ఎండ్ ఆఫ్ ద డే నేను తెలుగు బిడ్డ, తెలుగు ఆడపడుచు. అంటే ఇది అందరికీ మళ్ళీ తెలిసిన విషయమే, అంటే ఇప్పుడు జనరేషన్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అంటే అసలు మీ పునాది అనేది ఎప్పుడు అండి? అరంగేట్రం అనేది ఎప్పుడు జరిగింది ఇండస్ట్రీలో? దెర్ ఈజ్ నో అరంగేట్రం, స్ట్రైట్ అవే పర్ఫార్మెన్స్. అంటే అరంగేట్రం అనేది ఒక స్కూల్ కానీ ఒక టీచర్ అండర్ టీచర్ డైరెక్షన్లో నేర్చుకున్న ఒక విద్యార్థికి ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ చేయడం అనేది అరంగేట్రం. ఓకే. కానీ స్కూల్ నుంచి ఒక అమ్మాయిని, చదువుకున్న అమ్మాయిని పట్టుకొచ్చి ఆ అమ్మాయికే ఫస్ట్ ఫేసింగ్ ఆఫ్ ద కెమెరా లైక్ దిస్, నువ్వు ఆ గట్టు మించి నడిచినామ్మా అంటే ఆ కుండ పట్టుకుని అలా నడుచుకుని చిన్నగా వచ్చేసి, దట్ వాజ్ ద అంటే లైఫ్కే ఒక తెలియని ఒక మలుపు. వీఆర్ నాట్ బేసికలీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్. అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నారంటే ఆయన పిల్లలు అట్లా ఒక జనరేషన్ తర్వాత జనరేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ నా వెనక ఒక పుష్ చేసి ఇది నీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పడానికి నాకు ఎవరు లేరు. స్కూల్ అయిన తర్వాత నేను మళ్ళీ కర్ణాటక స్కూల్కి వెళ్ళేదాన్ని, కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడానికి, అలాగే భరతనాట్యం డాన్స్ నేర్చుకోవడానికి వెళ్ళేదాన్ని. సో మధ్యలో పాటల పోటీలకి వెళ్ళేదాన్ని అలా. బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ ఇట్ నేను ఫిల్మ్ కెరియర్ నాది, నేను ఫిలిమ్స్లోకి వెళ్ళాలి. ఐ హ్యావ్ నో ఎక్సెప్ట్ ఎన్టీఆర్, ఐ హ్యావ్ నో ఫిల్మ్ క్రేజ్ అట్ ఆల్. నేను ఎవరి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకోవడం అనేది నేను నా లైఫ్లో నేనైతే ఎప్పుడు చేయలేదు. ఓకే. సో ఫస్ట్ టైం నేను నా లైఫ్లో నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నది మదర్ థెరెసా. ఫస్ట్ టైం మీరు ఒక తెలియని తనంలో 9th స్టాండర్డ్లో మీరు లైక్ అలా నడుచుకుంటూ వచ్చారు అని కుండ పట్టుకొని అన్నారు. అంటే ఆ కెమెరా ఫేస్ చేయడం అనేది ఎలా అనిపించిందండి? అంటే నాకైతే నర్వస్గా అనిపించలే. ఓకే. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లాంక్. అంటే ఐఎమ్ నాట్ సో హ్యాపీ, సో థ్రిల్, ఒక ఎంథూజియాస్టిక్. ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఒక షివరింగ్ అని అలా ఏమి అనిపించలే. అమ్మ నువ్వు అక్కడి నుంచి పొలాల్లో నుంచి నెల్లూరులో షూటింగ్ చేశారు. ఆ పొలాల్లో నుంచి నువ్వు నడుచుకుని రావాలి, కుండ పట్టుకోవాలి, ఆ పల్లెటూరు కచ్చం డ్రెస్ అది వేశారు నాకు. అందరూ ఫస్ట్ స్టార్ట్ అవగానే ఓ అని క్లాప్స్ కొట్టి, సో ద స్టార్ హ్యాస్ బార్న్ అది. ఓకే. సో దే హ్యావ్ వెరీ వార్మ్లీ వెల్కమ్ ఉంటుంది. సో అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటి, అసలు ఆ టైమింగ్ ఏంటి, అసలు మీ పంక్చువాలిటీ ఏంటి, ఎలా మీరు మేనేజ్ చేసుకునేవాళ్ళు అసలు? అంటే దేనిలోనైనా ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ కమిట్మెంట్. ఇన్ ద సెన్స్ ఒక ఫ్యామిలీలో అటాచ్మెంట్ కానీ, అలాగే ఫ్రెండ్షిప్లో కానీ, యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ కానీ ఆర్ ఫిల్మ్ కెరియర్ కానీ, ఎందులో వెళ్ళినా కూడా నేను చాలా ఒక డిటర్మినేషన్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి, ఒక డెడికేషన్ తోటి ఆ ఓనింగ్ అప్ అనేది నాలో ఎప్పుడూ ఉంది. అందరూ అనుకుంటారు దూరం నుంచి ఏమో పులి అనేవారు అందరూ, షీ ఈజ్ వెరీ షార్ట్ టెంపర్డ్. బట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్. బట్ నేను చాలా షార్ట్ టెంపర్డే, కానీ కనపడదు. ఐ లివ్ లాంగ్ రోడ్ అట్లా. థ్యాంక్స్ టు మై ఇండస్ట్రీ నాకు
ఆ 3 మినిట్స్లోనే మరి డైరెక్టర్స్ వాళ్ళు ఏం చూసారో నాలో నాకు తెలియదు, కానీ ఆ 3 మినిట్స్లోనే ఐ గాట్ సిరిసిరి మూవ, ఐ గాట్ నాకు స్వతంత్రం వచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు, ఐ గాట్ అంతులేని కథ. అంటే నేను యాక్టింగ్ ప్రిపరేషన్లో నేను ఎప్పుడు లేను, కానీ ఫస్ట్ నాకు స్వతంత్రం వచ్చింది ప్రభాకర్ రెడ్డి గారు నన్ను అడిగినప్పుడు ఐ వాజ్ స్టిల్ ఇన్ ద స్కూల్. సో సీరియస్గా ఇది ప్రొఫెషన్ అనేది నాకు తెలీదు. సో దాని తర్వాత నాకు సిరిసిరిమకి విశ్వనాథ్ గారు, అలాగే దాసరి నారాయణరావు దేవుడే దిగి వస్తే, ఈ 2 పిక్చర్స్లోనూ నాకు అంటే నేను చాలా షై యాక్చువల్గా. అంటే చాలా డైరెక్టర్ గారంటే చాలా భయం, ఎవరితో మాట్లాడేదాన్ని కాదు. ఒక కార్నర్లో కుర్చీ వేసుకుని కూర్చుని ఏదో ఒక బుక్ చదువుకోవడం అట్లా. దే యూస్ టు ఫీల్ దట్ వెరీ స్నోపీ గర్ల్, అసలు మాట్లాడేది ఎవరితో అలా అనుకున్నారు. బట్ నిజంగా నేను అది కాదు. ఆ టైంలో దాసరి గారు కూడా బాగా నాకు హెల్ప్ చేశారు. కానీ దేవుడి దివస్తేలో ఫస్ట్ టైం నన్ను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోమని చెప్పారు. ఓ మై గాడ్. స్విమ్మింగ్ స్కూల్లో ఉన్నారు, స్కూలింగ్లో. ఓకే, స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలి నువ్వు పలానా షార్ట్లో అని చెప్పారు. అనగానే ఇంక అక్కడే ఏడవడం మొదలుపెట్టాను నేను. ఐ డోంట్ వాంట్ టు వేర్ స్విమ్మింగ్ డ్రెస్ అది అని బాగా తిట్టాడు నన్ను. అని తిట్టిన తర్వాత సరే ఫైనల్గా నేను రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇక్కడ దాకా టవల్ కట్టుకుని కింద వరకు టవల్ కట్టుకుని అలాగే నడిచి వచ్చాను స్విమ్మింగ్ డ్రెస్కి. అని గట్టిగా ఏంటి జాను స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవంటే ఇంత పొడుగు కవర్ చేసుకో వెళ్ళు నీటిలో వెళ్ళండి. సో దట్ వాజ్ ద అంటే ఫస్ట్ ఎంబరాసింగ్ మూమెంట్. ప్లస్ ఒక ఎక్స్పోజర్కి అలవాటు లేని నేను I got to do it. Then I made a point. లైఫ్లో ఎప్పుడు కూడా ఫిల్మింగ్ డ్రెస్ వేసే ఆఫర్స్ వస్తే మాత్రం చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. ఇప్పుడు కూడా చేయలేదు, ఎప్పుడు చేయలేదు. దట్ వాస్ ద ఫస్ట్. బట్ ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్ విత్ దాసరి గారు. ఆయన వెరీ మీనింగ్ఫుల్ ఫిల్మ్స్ కూడా నాకు ఇచ్చారు. దాని తర్వాత విశ్వనాథ్ గారు కూడా మాంగళ్యానికి మరోముడి. ఇట్స్ అ వెరీ హార్డ్ హిట్టింగ్ సబ్జెక్ట్. అంటే అప్పుడు ఎర్లీ డేస్లో అది చేయడం అనేది చాలా పెద్ద గొప్ప క్యారెక్టర్ అది. సో దాని తర్వాత సిరిసిరి మూవకి స్క్రిప్ట్ చెప్తేనే అర్థం కాని ఏజ్లో ఆ మూగా డైలాగ్ లేకుండానే నువ్వు చేయాలి అనేటప్పటికి అసలు నాకు అర్థమే కాలేదు ఏం చెప్పారో నాకు. వాట్ ఐ హ్యావ్ టు డూ ఐ డోంట్ నో. ఏం చేయాలి, డైలాగ్ లేకుండా పర్ఫార్మెన్స్ ఎట్లా చేయాలి అనేది ఆ టైంలో అప్పుడు విశ్వనాథ్ గారికి నిజంగా ఆయన దేవుడు. ఆయన నన్ను డఫ్ అండ్ డమ్ స్కూల్కి తీసుకెళ్ళి ప్రతిరోజు ఒక్కొక్కసారి వాళ్ళ చేత ఇంటరాక్ట్ చేయించేవాడు ఆయన. అంటే ఆ చెవులు వినపడకుండా ఉంటే ఎలా ఉంటారు, మాట్లాడితే మాట్లాడలేకపోతే ఎలా మాట్లాడతారు, ఎలా వాళ్ళు భావాలు, వాళ్ళ సౌండ్స్, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా నాకు అర్థమయ్యేలాగా ఆయన నన్ను ట్రైన్ చేశారు. ఈ 41 ఏళ్ల ప్రస్థానం మీరు ఒక్కసారి అలా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో సక్సెస్లు, ఆల్మోస్ట్ అన్నీ హిట్సే ఉన్నాయి. ఎలా అనిపిస్తుంటుంది మీరు ఒక్కసారి మీరు అలా రీకాల్ చేసుకుంటే అసలు మీ అద్భుతమైన నటనకి సినిమాలకి? ఐఎమ్ రియలీ హ్యాపీ. అంటే నా కెరీర్లో కొన్ని ఆణిముత్యాలంటి మంచి చిత్రాలు, కొన్ని క్లాసిక్స్, రానున్న కాలంలో కూడా జనరేషన్స్ అలాంటి సబ్జెక్ట్స్, అలాంటి క్యారెక్టర్స్ సమాజంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచిస్తే ఐ ఫీల్ ప్రౌడ్. అంటే ఒక తాండ్ర పాపారాయుడులో క్యారెక్టర్ చూసుకున్నా, అలాగే నేను కృష్ణ గారితో చేసినటువంటి సింహాసనం చేసిన సాగర సంగమం, అలాగే మన దాసరి గారిది మేఘ సందేశం, ఇప్పుడు రాణి కిత్తూరు చెన్నమ్మ, రాజ్ కుమార్ గారితో ఒక పిక్చర్ చేశాను, శాకుంతల లాగా. సో ఎన్టీఆర్ గారితో పద్మావతిగా చేశాను, సీతగా చేశాను. అంటే సోషల్ డ్రామాస్లో ఎలాంటి
వెరైటీ ఉన్న రోల్స్ చేశాను. అలాగే పౌరాణికంలో కూడా, హిస్టారికల్లో కూడా, ఎపిక్స్లో కూడా నేను ఈక్వల్గా నేను పార్టిసిపేట్ చేయడం అనేది, నాకు అలాంటి ఆపర్చునిటీ దొరకడం. అంతులేని కదా, సిరిసిరిమువ్వ, అక్కడ సర్గం, షరాబీ. స్టిల్ ఐ వాంట్ సంథింగ్ టు డూ అగైన్ అండ్ అగైన్. అంటే ఇది ఏమో తెలియదు నాకు. నేను చిన్నప్పటి నుంచి నేను తెలియని వయసు నుంచి నేను సక్సెస్ రావడం వల్ల అడుగు రాముడు లాంటి పిక్చర్స్ పెద్ద ఎన్టీఆర్ గారితో చేయడం, అంటే ఆ టైం నేను ఐ వాజ్ టూ బిజీ. ఫైవ్ షిఫ్ట్స్ చేసేదాన్ని. అండ్ ఐ హ్యావ్ డన్ 7 languages. మై గాడ్, 7 languages. అంటే లైక్ తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ. ఈ 5 languagesలో కూడా అదే ఒసేరామలమ్మ బెంగాలీ చేసినప్పుడు కూడా ఇట్ వాజ్ లైక్ నక్సల్ మూమెంట్ అది. సో అంటే దీంట్లోనే అందరం పెరిగాం, మా ఫ్యామిలీ అంతా. అలాగే మా బ్రదర్స్ కూడా ఇందులోనే హీరోస్ అయ్యారు. ఇప్పుడు మా నెఫ్యూని కూడా వీరెవరైన పిక్చర్, ఇష్క్ పిక్చర్ని తమిళ్లో ప్రొడ్యూస్ చేసాం. నెక్స్ట్ మంత్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్. బట్ స్టిల్ దెర్ ఈజ్ సంథింగ్, ఒక తెలియని ఒక కోరిక, ఏదో తెలియనిది ఇంకా ఏదో చేయాలి అనే ఒక తపన. అంటే మీకు ఏమైనా ఇంకా కోరిక అనేది మిగిలిందా? ఇంకా ఇలాంటి క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ నేను చేయలేదే, ఇన్నేళ్లలో ఈ క్యారెక్టర్ మిస్ అయ్యానే అనేది ఏదైనా? ఐ థింక్ ఆ కోరిక నెరవేరుతుందో లేదో కూడా తెలియదు నాకు. అంటే నా కోరిక అయితే ఉంది, ఎంఎస్ సుబ్బలక్ష్మి చేయాలని. సో ఆమె పాటలు ఎప్పుడు విన్నా కూడా మనకి ఇంకా ఆ చెవుల్లో అట్లా ఉంటుంది. గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్. ఐ డోంట్ నో అది కోరిక నెరవేరుతుందో లేదో కూడా నాకు నిజంగా మేము అంటే ఇలాంటి ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ మూమెంట్లో ఉన్నటువంటి జనరేషన్లో, అలాగే గ్రాఫిక్స్తో చూస్తున్నటువంటి ప్రజల యొక్క విజువల్స్, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని ఎంతవరకు అంటే ఇండస్ట్రీలో ఎవరు రెడీ అవ్వగలరు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్. జయసుధ అభినయం, జయప్రద అందం అని ఇప్పటికీ అంటుంటారు కూడా. సో దాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? తను మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని కూడా విన్నాను. ఇండస్ట్రీలో మిత్రురాలు చాలా తక్కువ మంది క్లోజ్ అవ్వగలరు. అందులో జయసుధ, నేను అంటే ఎక్కువ పిక్చర్స్ తనతో కలిసి చేశాను. శ్రీదేవి నేను చేసిన పిక్చర్స్ ఎక్కువ హై లెవెల్లో చాలా హిట్స్ ఉన్నాయి. ఇమోషన్స్లో ఎక్కువగా నేను జయసుధ కలిసి చేసిన పిక్చర్స్ అన్నీ కూడా సూపర్ హిట్స్. ఒక పర్సనల్ లెవెల్లో మా ఇద్దరికి మంచి రేపోర్ట్ ఉంది. పిక్చర్స్లో మేము ఒకళ్ళనొకళ్ళు ఇంటర్ఫియర్ కాం ప్రొఫెషన్స్లో, బట్ పర్సనల్గా వాట్ ఎవర్ ఆ క్లోజ్నెస్ అనేది తనతో షేర్ చేసుకుంటారు. ఓకే, సో మీ ఇద్దరు అంత క్లోజో అంటే కొన్నిసార్లు కొన్ని టాక్స్ ఒక నెగటివ్లో వచ్చాయి కాబట్టి శ్రీదేవి గారికి మీరు ఫుల్ ఒక కాంపిటీషన్ ఉండేది అని కూడా విన్నాం. ఒక హెల్దీ కాంపిటీషన్ అనేది డెఫినెట్గా ఉండి తీరాలి. బట్ టచ్ వుడ్ శ్రీదేవి కానీ నేను కానీ షీఈ్ ఆల్సో వెరీ గుడ్ డాన్సర్. అండ్ మేము దేవత పిక్చర్ చేసాము, ముందడుగు పిక్చర్ చేసాము. అంటే ఎక్కువ రామానాయుడు గారి పిక్చర్స్ మేము ఎక్కువ కలిసి పనిచేసాం. అగైన్ రామానాయుడు గారు ఈరోజు లేకపోవడం నాకు ఇట్ ఈస్ ఎ బిగ్ లాస్. ఆయన నాకు చాలా దగ్గర. ఆయన నేను ఎప్పుడొచ్చినా హైదరాబాద్కి ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన పర్సనల్గా నేను కలిసేదాన్ని. అలాగే నేను ఎక్కడ షూటింగ్ చేసినా కూడా ఆయన నా దగ్గర షూటింగ్కి వచ్చేవాడు ఆయన. అంటే ఇట్ వాజ్ నాట్ లైక్ ఓన్లీ ప్రొడ్యూసర్ యాక్టర్స్ రిలేషన్షిప్, ఇట్ ఈస్ ఎ వెరీ ఎఫెక్షనేటివ్. ఈ రోజుల్లో అది నేను చాలా మిస్ చేస్తున్నాను. ఈ రోజుల్లో ఆ ఎఫెక్షన్ ఉన్న ఆర్టిస్టుల్లో కూడా ఐ డోంట్ థింక్ సో. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొఫెషనల్ ఇప్పుడున్నదే జనరేషన్స్లో. కానీ ఇదివరకు మాకు ఒక ఫిలిం చేసామంటే కంటిన్యూస్గా ఒక 4-5 ఫిలిమ్స్కి మాకు సైన్ చేసి ఆ ప్రొడ్యూసర్స్ మమ్మల్ని అలాగే కంటిన్యూస్గా పిక్చర్స్లో బుక్ చేసేవాళ్ళు. సో అది అంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళతో ఒక 5 ఫిలిమ్స్ అంటే మినిమం ఒక 4 years 4.5 years అట్లాగే ఉండేవాళ్ళు. సో కృష్ణ గారితో నేను 45 ఫిలిమ్స్, అంటే ఒకే ఒక్క హీరోతోటే 45 ఫిలిమ్స్ అంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ కాంబినేషన్, వెరీ డైనమిక్ కాంబినేషన్. ప్రజలు కూడా అంత బాగా అలాంటి సబ్జెక్ట్స్ని రిసీవ్ చేసుకోవడం, అంత గొప్ప పిక్చర్స్ కూడా కృష్ణ గారు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణరాజు, కృష్ణ గారితో ఎంతోమందితో వర్క్ చేశారు. సో మీకు ఎక్కువగా కంఫర్ట్గా ఫీల్ అయిన హీరో ఎవరండి? నాకు అందరూ కంఫర్ట్. అంటే నేను నా ఏజ్కి నేను ఇప్పుడు నేను అప్పుడు చేసినటువంటి హీరోస్ ఇట్స్ లైక్ ఫాదర్లీ ఏజ్. అంటే ఒక 13 years గర్ల్ లేదా 14 years గర్ల్కి ఒక ఎన్టీఆర్ గారి, నాగేశ్వర గారు కానీ అప్పుడు ఆల్రెడీ దే ఆర్ మెచ్యూర్డ్. అంటే అలాంటి వారితో చేయడం వల్ల సినీ ఏజ్ ఈజ్ సో హై ఫర్ మీ దాన్ వాట్ ఐఎమ్. సో వాళ్ళందరూ కూడా నేను చిన్నప్పుడు రావడం వల్ల వాళ్ళు నన్ను హీరోయిన్గా కంటే వాళ్ళు నన్ను ఎంతో ఎఫెక్షన్గా చూసేవారు. అండ్ దే యూస్ టు టీచ్ మీ అట్లా డైలాగ్ చెప్పాలి. ఎక్కువగా ఎన్టీఆర్ గారు తోటి బిగ్ బాక్స్ ఆఫీస్ హిట్స్లో ఉండడం వల్ల ఆయన ఓన్ ఫిల్మ్స్ కూడా నేను చేయడం, అలాగే ఆయన్ని చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యాన్గా ఫాలో అయ్యి ఆయనకి నేను హీరోయిన్గా చేయడం దట్ ఈస్ ఏ అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఒక సక్సెస్ నా లైఫ్లో ఒక టర్న్. నాకు ఎక్కువగా జోవియల్గా ఉండేది శోభన్ బాబు గారు. చాలా ఆప్యాయతగా పిలిచేవాడు. ఎప్పుడు నన్ను జయప్రద కంటే నన్ను ఎక్కువ అత్తానే పిలిచేవాడు. వాట్ మేడ్ టు టాక్ లైక్ దట్, బట్ యూస్ టు స్పీక్. ఎప్పుడే నన్ను పిలిచినా కూడా అత్త అని పిలిచేవాడు ఆయన. ఓకే, బట్ ప్లీజ్ మిస్ హిమ్. అండ్ కృష్ణ గారితో ఆఫ్ కోర్స్ 45 films. కృష్ణరాజు గారు కూడా ఈక్వల్లీ ఐ హ్యావ్ గివెన్ సో మెనీ సక్సెసెస్ ఫిల్మ్స్ విత్ హిమ్. సో ఎవ్రీబడి ఈస్ గుడ్ టు మీ. చిరంజీవి గారితో బికాస్ ఆఫ్ అల్లు రామలింగయ్య గారు ఆయన నన్ను దేవుడే దిగి వస్తే బుక్ చేసినప్పుడు ఐ వాజ్ నథింగ్. అంటే జస్ట్ స్టార్టింగ్ పొజిషన్. నేను 47 days పిక్చర్ చేస్తున్నాను అప్పుడు. అలాగే అంజలియమ్మ గారిది నేను చండీప్రియ చేశాను. ఫస్ట్ టైం నేను అప్పుడు చిరంజీవి గారితో వర్క్ చేశాను. బట్ ఆయన నాకు హీరో ఉన్న ఒక నెగటివ్ హీరోగా ఆయన 2 పిక్చర్స్ కూడా వర్క్ చేశాం. బట్ మాకున్న రేపోర్ట్ పర్సనలీ ఈజ్ వెరీ టూ గుడ్ టు మీ, వెరీ అఫెక్షనేటివ్ విత్ మీ. అండ్ ఆ ఫ్యామిలీయే నాకు చాలా వెరీ క్లోజ్ టు. అండ్ ఇప్పుడు ఆయన 150వ సినిమాలో కూడా ఒక పెద్ద రోల్ ఏదో చేస్తున్నారని విన్నాం. అయ్యో లేదా? నథింగ్, అలాంటిదే లేదు. ఇప్పటి వరకు కొన్ని 100 సినిమాలు చేశారు. సో ఆల్ టైమ్ ఎప్పటికీ మీ హార్ట్ టచింగ్ మూవీ కానీ హార్ట్ టచింగ్ సాంగ్ కానీ మీరు చేసిన సినిమాల్లో? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే దాంట్లో అందరికీ నచ్చింది, నాకు నచ్చింది కూడా మౌలా మేలనోయి నెంబర్ 1. అది కాకుండా సిరిసిరిమంలో కూడా జుమ్మంది నాదం, మేఘ సందేశంలో నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకి పాట నిన్నటిదాకా శిలనైనా. ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఎక్కువగా మేల్ డామినేషన్ ఎక్కువ ఉంది అని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఉందా? ఎప్పుడు ఉండేది. అదృష్టం ఏంటంటే మేల్ డామినేటెడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇది వరకు హిందీ తెలుగు స్క్రిప్ట్స్లో హీరోయిన్ని కూడా ఈక్వల్గా పార్టిసిపేషన్ ఉండేది. ఒక కాంపిటీషన్ తోటి పర్ఫామ్ చేయడానికి ఒక స్కోప్ ఉండేది. సిరిసిరి మూవీలో ఒక సాంగ్ వేటూరు గారు రాశారు, అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందరికీ అందరిది పూసిన బొమ్మ అని. అంటే అసలు ఆయన ఆలోచన కానీ ఆయన థాట్ కానీ ఎలా అసలు ఆయన అనుకుని రాశాడు అని నిజంగానే ఆ చిత్రాన్ని. అంటే బాలు గారు కూడా అంత బాగా పాడాడు, అలాగే మన డైరెక్టర్ గారు కూడా విశ్వనాథ్ గారు కూడా. మీరు ఆ పాటకి కూడా మీరు కరెక్ట్గా యాక్ట్ అయ్యారు. క్యారెక్టర్స్ని హైలైట్ చేయగలవు అనేది సొసైటీలో. దాని తర్వాత నన్ను సిరిసిరి మూవ తర్వాత సర్గం తర్వాత ఎంత మంది మూగ పిల్లలు నా నుంచి బెనిఫిట్ పొందారు అనేది నాకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళని మాట్లాడించే శక్తి క్యారెక్టర్స్కి వచ్చాయి. సో ఫైనల్గా మీకు సినిమా ఇండస్ట్రీ తృప్తినిచ్చిందంటారా, పొలిటికల్ లైఫ్ తృప్తినిచ్చిందంటారు? సినిమా దట్ ఈస్ మై ఓన్ ఫీల్డ్ అండ్ దట్ ఈస్ మై ప్యాషన్
దట్ ఈస్ మై లవ్, దట్ ఈస్ మై గాడ్. పాలిటిక్స్ ఈజ్ మై బోనస్. ఓకే. బోనస్ అంటే ఫిలిమ్స్లో ఉన్నాను కాబట్టి నాకు పొలిటికల్ కెరీర్ దొరికింది. నేను పొలిటికల్గా ఉండుంటే నాకు ఫిల్మ్ కెరీర్ దొరికేది కాదు. ఓకే. బికాజ్ ప్రజల్లో ఉన్నటువంటి ఓనింగ్ అప్, ప్రజలు నన్ను కావాలనుకున్నప్పుడు నేను ఏం చెప్పినా కూడా వినే పరిస్థితి ఉంటుంది ప్రజలకి. ఓకే. నేను నా స్వార్థం కోసం పొలిటికల్కి రాలే. ఫస్ట్ ఎన్టీఆర్ గారి మీద ఉండే ఆత్మీయత, ఆయన మీద ఉండే అభిమానం, పిచ్చి ప్రేమ, ఆయన సీఎం అవ్వాలి అంతే. సో ఆయన రమ్మన్నాడు, వచ్చేసాను. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్, నాకు సినిమాలు ఉంటాయో ఉండదో, నా కెరీర్ ఎఫెక్ట్ అవుతుందో లేదో. ఎంతమందో చెప్పారు నన్ను, డోంట్ డూ ఇట్ జయా ప్లీజ్, ఫిలిమ్స్లో నువ్వు టాప్ కెరీర్లో ఉన్నావు, డోంట్ డూ ఇట్ నౌ. ఎందుకంటే ఫిలిమ్స్ నుంచి కెరీర్ పాలిటిక్స్లోకి వెళ్తే మళ్ళీ నేను ఫిల్మ్ వాళ్ళు టచ్ చేయలేరు. I thought everything is అంటే జస్ట్ లైక్ దట్ దే ఆర్ స్పీకింగ్. బట్ ఎన్టీఆర్ గారు ఆయన సీఎం అయిన తర్వాత ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఓకే. దానికంటే మంచి అంటే నా మనిషి, మన మనిషి అంతే, ప్రజల కోసం సేవ చేస్తున్నాడు ఆయన. ఈవెన్ ఆ సీఎం అయిన కూడా ఎన్టీఆర్ తన స్వార్థం కోసం అని ఆ కుర్చీని ఉపయోగించలేదు ఎప్పుడు ఆయన. తెలుగు సినిమా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? లాస్ట్లీ నేను యాక్చువల్గా నేను ఒకటి చెప్పాలి, తెలుగు అమ్మాయినే కానీ హాఫ్ మై లైఫ్ నేను బాంబేలోనే ఉన్నా. తెలుగు తర్వాత అంటే బాలీవుడ్కి వెళ్ళిపోయాను. దాని తర్వాత నేను పొలిటికల్ పేరు చెప్పి, పాలిటిక్స్ అని చెప్పి ఒక 10 years నేను ఉత్తరప్రదేశ్కి వెళ్ళిపోయాను. సో అంటే ఇప్పటికీ ప్రజలు నేను కావాలని అనుకుంటున్నాను, కానీ నేను సీరియస్గా కాదనేది నిర్మాతలకి అర్థం అవట్లేదు. నేను కన్నడ అయితే స్టార్ట్ చేశాను చేయడం. ఓకే. ఇప్పుడు మలయాళం పిక్చర్ కూడా రిలీజ్ అయింది, అది కూడా సూపర్ హిట్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ వన్ ఫిల్మ్ ఇన్ బాంబే. ఓకే. దట్ ఈస్ పారానార్మల్, ఒక సస్పెన్స్, దెయ్యాలు, ఇట్లా హారర్స్ కైండ్. బట్ ఐఎమ్ ప్లేయింగ్ ఏ క్వీన్, కాంటెంపరీ క్వీన్, వెరీ బ్యూటిఫుల్ అగైన్, ఒక వెస్టర్న్ లుక్లో వెరీ గ్లామరస్ క్వీన్ రోల్. అంటే యాంటిక్స్ మీద ఒక లవ్ ఉండే క్యారెక్టర్ అనమాట అది. ఓకే, ఫైన్. అండ్ ఇప్పుడు తమిళ్ ఒకటి, తెలుగు ఒకటి ఒప్పుకున్నాను. సో లెట్స్ సీ. ఓకే. మై కన్నడ ఫిల్మ్ ఇస్ ఆల్సో కమింగ్ ఇన్ తెలుగు. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ జయపద గారు. ఓపెనింగ్ నుండి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు ఈ కాసేపట్లోనే అన్ని షేర్ చేసేసుకున్నాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ బీయింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నమస్తే. థ్యాంక్ యూ.